హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజస్ కిచెన్. ఈరోజు పాలకూర ఎండి రొయ్యలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ కూర చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. నేను ఫ్రై కోసం 50 గ్రామ్స్ ఎండు రొయ్యలను తీసుకుంటున్నానండి. ఇవి చాలా చిన్న రొయ్యలండి. ఇవి పాలకూరలో చాలా బాగుంటాయి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇసుకంతా పోయే వరకు గాలించి ఎండబెట్టుకుని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దానిలో కొంచెం ఉప్పు వేసి పాలకూరను సాల్ట్ వాటర్లో నానబెట్టండి. 10 నిమిషాల తర్వాత శుభ్రంగా 2-3 సార్లు కడిగి సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పాలకూరను ఒక ప్లేట్లో పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక గిన్నె ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండి రొయ్యలను ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించండి. ఇలా దోరగా వేగిన తర్వాత దానిలో 1/2 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ కారం వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఇలా వేయించేటప్పుడు రొయ్యలలో ఉప్పు కారం వేయటం వల్ల రొయ్యలకు ఉప్పు కారం పట్టి రుచిగా ఉంటాయండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 గిన్నెలు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న స్పూన్తో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించండి. ఇవి వేగుతున్నప్పుడు 7-8 క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసి వాటిని కలర్ మారే వరకు వేయించండి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసిన ముక్కలు, 2 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ బాగా కలుపుతూ వేయించండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దానిలో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుని కూరంతా బాగా కలిసేటట్టు కలిపి లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఇలా పాలకూర మగ్గుతున్నప్పుడు దానిలో 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు కూరంతా ఒకసారి బాగా కలపండి. ప్యాన్పై మూత పెట్టి పాలకూరను బాగా మగ్గనివ్వండి. పాలకూర చాలా త్వరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని దానిలో 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత కూరంతా బాగా కలుపుతూ కారం పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను వేసి 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు దానిపై కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి కలిపి దించేయండి. అంతేనండి, ఎంతో రుచిగల పాలకూర ఎండి రొయ్యల ఫ్రై రెడీ అయిందండి. ఇది నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన కూర అని చెప్పొచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని రైస్తో పాటు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.